అన్ని రథయాత్రలకి పూరి రథయాత్రకి చాలా తేడా ఉంది. జనరల్గా ఉత్సవాలకి రోడ్డు మీద తీసుకొచ్చే విగ్రహాలు సపరేట్గా ఉంటాయి, ఉత్సవ విగ్రహం అంటాం. కానీ పూరిలో మాత్రం విశిష్టంగా గర్భగుడిలోని దేవుళ్ళనే బయట తీసుకొస్తారు ఊరేగింపుకి. అదే గొప్ప విషయం అనమాట. ఈ దేవుళ్ళు బయటకు వచ్చిన తర్వాత పూరిని పరిపాలించే గజపతి రాజులు బంగారపు చీపురుతో రథం ముందుగా ఊడుస్తారనమాట. విగ్రహాల్ని రథంలోకి ఎక్కించే సెరమనీని పహాండి సెరమనీ అంటారు. రథయాత్రకు సిద్ధంగా ఉన్న దేవతలపై పూరి సంస్థానాధీశులు గంధం నీళ్లు చల్లి చిలకరించి రథం చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి రథాన్ని స్టార్ట్ చేపిస్తారనమాట. పూరి జగన్నాథుడి గుడిలో ఉన్న 4 ద్వారాల్లో సింహద్వారం దగ్గర ఈ రథాలు ఆగుంటాయి అనమాట. ఇక్కడ 3 రథాలు ఉంటాయి. ఒకటి నందిఘోష, లార్డ్ జగన్నాథుడి యొక్క రథం. రెండోది తాళధ్వజం, బలరాముడి యొక్క రథం. మూడోది దర్పదాలన్, సుభద్రాదేవి యొక్క రథం అనమాట. ఈ 3 రథాలు ఆలయం నుంచి బయలుదేరి జై జగన్నాథ్ హరిబోలో అంటూ నినాదాలు చేసుకుంటూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథుడి పెంచిన తల్లి లేదా మ్యాటర్నల్ ఆంటీ అనమాట వీళ్ళకి గుండిచాదేవి మందిరం వరకు వెళ్తాయి అనమాట ఈ రథాలు. ఇది ప్రాసెస్. గుండిచాదేవి మందిరం దగ్గర 8 రోజుల పాటు దేవతలు అక్కడే ఉండి 8 రోజుల తర్వాత తిరిగి వస్తారనమాట. ఆ ఆచారాన్నే నీలాద్రి విజయ అంటారు. రథయాత్రకు 15 రోజుల ముందు పూరి జగన్నాథుడి దర్శనాలు ఆపేస్తారు. రథయాత్ర తర్వాత మళ్ళా దర్శనాలు మొదలు పెడతారు. ఈ రథయాత్ర మొత్తం నీలాద్రి విజయ అనే ఆచారంతో మొత్తం ముగిసిపోద్ది అనమాట.